వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ. దానికోసం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కాకరకాయలు ముందుగానే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పల్చటి మజ్జిగలో ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దానివల్ల ముక్క క్రిస్పీగా ఉంటుంది, ఇంకా చేదు కూడా ఉండదు. గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా పీసెస్, టర్న్ అవుట్ అవ్వాలి కలర్ అనేది. ఇప్పుడు వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కాకరకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వేరుశనగ గుండ్లు వేగించుకున్నాను. ఇంకా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక బాయిల్ చేసిన కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, పోపు గింజలు, వెండిమిరపకాయ, ఆనియన్, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని దోరగా వేగించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సరిపడా సాల్ట్, ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసి దించేసుకోవడమే. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్